ఈ 55 లక్షల మంది రైతులకు ఎవరికి ఎంత ఉందో భూమి అంత సబ్సిడీ అందాలి. ఎట్లా అందాలి? నేనేం చేస్తా అంటే ప్రతి సంవత్సరం మే నెలలో ఏది చినుకువాడకు ముందు రైతుకే డైరెక్ట్ డబ్బు పంపిస్తా బ్యాంక్ ఖాతా. మళ్ళా మీరు దఫ్తర్ల చుట్టూ వాన్ చుట్టూ పైరవకారుల చుట్టూ తిరిగాక ఆఫీస్కి పోతే బట్టి అయితే అదే ఇయ్యంది అవుతుంది. మళ్ళీ మొదలై ఆ బాధ ఉండద్దంటే మీరు నాకు సాయం చేస్తే ఆ బాధ పోతుంది. ఇంకా ఉన్నోళ్ళు మనం రైతులం, మనం సహాయపడితే ఎవరికి సాయం అవుతుంది? మన అన్నదమ్ములకే అవుతుంది, మనోళ్ళకే అవుతుంది. మనం రైతు కులం. రైతు భరోసాకు పెట్టారు కదా, 2 సార్లు అప్లై చేసుకోవాలట. చేసుకుంటాం అట్లా ఏం చేయగలుగుతాం? ఎంతకని తిరుగుతాం చెప్పు. ఆ మునుపు ఉన్నట్టు ఉంటేనే మనం సంతోషం అనిపించింది. వచ్చింది వచ్చినా పోయినా పోయి నిదానం అనిపించింది. కానీ మరి ఏం చేస్తాడో రాసుకో. ఇప్పుడు ఏ పంటకు ఆ పంట అప్లై చేసుకోవాలట రైతు బంధుకి, మరి రైతు భరోసాకి. ఏ పంటకు ఆ పంట చేసుకుంటా అంటే ఎవడు పోతాడు, ఏ టైం అయినా ఉన్నోడు పోతాడు, లేనోడు లేక చేస్తూనే ఉంటాడు. సరే మనసంలోకి వచ్చేది ఎకరం 1/2 ఎకరం ఉన్నోనికే రావా. ఆ 5 ఎకరం 1500 వెయ్యి వస్తాం కూడా ఆ పోతే 4 సార్లు తీస్తే వానికే కథమే. ఆ పైసలు 4 సార్లు తీస్తే కథమే. ఏం దాడిపోయి ఆయన తాడ సరం కొట్టి ఆయన సరం కొట్టి ఈయన సరం కొట్టి అంతే అంత గంతే. అందరు సలాం కొట్టాలా? తప్ప అడిగిపోతే ఏం చేస్తారు చూడు సార్ అని ఆయన బతాడు ఈయన బతాడు. ఇట్లా 2 సార్లు అప్లై చేసుకురా ఎప్పుడైనా రైతు బంధు కోసము? చేయలే వాస్తవానికి అయితే ఎవరు లేదు. ఆ పని చేయకూడదు. అప్పుడు ఎట్లా పడేది రైతు బంధు కేసీఆర్? అదే మనం బ్యాంక్ లో డైరెక్ట్ అని పడేస్తే మనం నెంబర్ మీద అది పడితే పోయి తెచ్చుకుంటాం అంతే. ఏనాడన్నా దరఖాస్తు ఇట్లా పెట్టుకోవడం? దరఖాస్తు లేదు, ఏం లేదు. అలా పడ్డాయి నీకు అంటే సెల్ లో మెసేజ్ వస్తే పోయి తెచ్చుకుంటాం కథ. అట్లా మంచిగా ఉందా ఇప్పుడు 2 సార్లు? బాగుంది. ఇది బాగాలే. ఇట్లా దరఖాస్తు 4 సార్లు పెట్టుకుంటే ఏం లాభం మనకు?